పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక నరసరావుపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు సిఐ రామకృష్ణ, ఎస్ఐ కిషోర్ నరసరావుపేట రూరల్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రౌడీ కుటుంబం అనే ముద్రపడి సమాజంలో ప్రతి ఒక్కరితో వేలెత్తి చూపించుకునే పరిస్థితిలో ఉన్నారని, ఎవరైనా ప్రైవేటు సెటిల్మెంట్లు కానీ ప్రజాశాంతికి కానీ భంగం కలిగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లకు హెచ్చరించారు. మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి. మీరు వాళ్ళు నలుగురిలో తిరగలరా? ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ఫ్రీగా రాగలరా, మాట్లాడగలరా? ఎందుకు రాలేడు? మీ మీద ఉన్న భయం, అంటే గతంలో మీరు చేసిన నేరాలు, వాటి ప్రభావం. అది మిమ్మల్ని ఒక పక్కన తీసేసినట్టే ఉంటుంది, అవునా? సమాజంలో అవునా కదా? మిమ్మల్ని పక్కన పెట్టినట్టే. అది ఎవరు చేసుకున్నారు? మీరే చేసుకున్నారు. దేనివల్ల? క్షణికావేశం. మీకు ఏదైనా ప్రాబ్లం అయింది, వచ్చి పోలీసుకి చెప్తే పోలీస్ పని మేము చేస్తాం కదా. చట్టం మీ చేతిలో తీసుకోవడం వల్ల మీరు ఇప్పుడు పడుతున్న బాధలన్నీ ఇయ్యే. ప్రతి ఆదివారం రావాలి, ఆదివారం కూడా వస్తారు, అటెండెన్స్ చేయించుకోవాలి. మీరు ఏదైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాల్సిందే, అవునా కదా? అంటే కొంత స్వేచ్ఛ మీది అరికట్టినట్టే, అవునా కదా? మరి అట్లా అని ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా చిన్న విషయాలు మళ్ళీ ఇరుక్కున్నారనుకో, ఈసారి వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, మీరు ఏదున్నా కానీ మంచిగా బతకండి, భార్య పిల్లలతో బతకండి, ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఒక గొడవలో మీరు పోవద్దు. ఒకవేళ ఏమైనా గొడవ జరుగుతున్నా మీరు అక్కడి నుంచి సైడ్ అయిపోండి, సైడ్ అయిపోవాలి. అలాగే ఏ తగాదాల్లో కానీ సెటిల్మెంట్లో కానీ ఏదైనా పొలిటికల్ ఇష్యూస్లో కానీ ఇటువంటి వాటిలో మీరు ఉన్నారంటే మాత్రం మీ మీద పీడీ యాక్ట్ పెడతాము, లేదా నగర బహిష్కరణ చట్టం కూడా తీసుకొస్తాం, చెప్తున్నా.